హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైడియస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజు మనం వీడియోలో ఇండియన్ జోగ్రఫీ గురించి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇవి ఏపీపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, ఏఈఈ, పోలీస్, డిఎస్సి, హైకోర్ట్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇందులో ఉన్న అన్ని క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ నుంచి గ్యాదర్ చేసిన క్వశ్చన్స్ అండి. అండ్ మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. Please encourage us and support us by hitting the like button, share button and subscribe button. Without any delay, let's get into the video. Which initiative is linked to India-Bangladesh Defence Cooperation and involves maritime domain awareness using a radar-based system? భారతదేశం బంగ్లాదేశ్ రక్షణ సహకారానికి సంబంధించిన మరియు రేడార్ ఆధారిత వ్యవస్థను ఉపయోగించి సముద్ర డొమైన్ అవగాహన కలిగి ఉండే కార్యక్రమం ఏది? And the answer is option C, Coastal Surveillance Radar System MOU. తీర నిఘా రేడార్ వ్యవస్థ అవగాహన ఒప్పందం భారతదేశం బంగ్లాదేశ్ రక్షణ సహకారానికి సంబంధించిన మరియు రేడార్ ఆధారిత వ్యవస్థను ఉపయోగించి సముద్ర డొమైన్ అవగాహన కలిగి ఉండే కార్యక్రమం తీర నిఘా రేడార్ వ్యవస్థ అవగాహన ఒప్పందం. బంగ్లాదేశ్లో కోస్టల్ సర్వైలెన్స్ రేడార్ సిస్టమ్ CSRS ఏర్పాటు కోసం భారత్, బంగ్లాదేశ్ దేశాలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. హిందూ మహాసముద్రం ప్రాంతాలలో సముద్ర డొమైన్ అవగాహనను పెంపొందించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలలో ఈ చొరవ ఒక భాగం. ఇది రెండు దేశాల తీర ప్రాంతాల ముప్పులను పర్యవేక్షించడానికి మరియు ప్రాంతీయ భద్రతను మెరుగుపరచడానికి వీలు కల్పిస్తుంది. How many countries are there in South Asia? దక్షిణాసియాలో ఎన్ని దేశాలున్నాయి? And the answer is option D, 8. దక్షిణాసియాలో 8 దేశాలు ఉన్నాయి. దక్షిణ ఆసియాలో సాధారణంగా 8 దేశాలు ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్ మరియు శ్రీలంక. ఇవి దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం యొక్క సభ్య దేశాలు. ఆఫ్ఘనిస్తాన్ 2007లో ఈ కూటమిలో చేరిన చివరి సభ్య దేశం. ది చాగోస్ ఆర్కిపెలిగో ఈజ్ ఏ డిస్ప్యూటెడ్ టెరిటరీ బిట్వీన్. చాగోస్ ద్వీప సమూహం అనేది ఈ రెండు దేశాల మధ్య వివాదాస్పదమైన భూభాగం. And the answer is option A, United Kingdom and Mauritius. చాగోస్ ద్వీప సమూహం అనేది యునైటెడ్ కింగ్డమ్ అండ్ మారిషస్ రెండు దేశాల మధ్య వివాదాస్పదమైన భూభాగం. చాగోస్ ద్వీప సమూహం హిందూ మహాసముద్రంలోని ద్వీపాల సమూహం. దీని సార్వభౌమాధికార వివాదం యునైటెడ్ కింగ్డమ్ మరియు మారిషస్కు మధ్య ఉంటుంది. అక్టోబర్ 2024లో యూకే ప్రభుత్వం చాగోస్ ద్వీపాల సార్వభౌమాధికారాన్ని మారిషస్కు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే డియాగో గార్సియాలోని యుఎస్ సైనిక స్థావరం మాత్రం కొనసాగుతుంది. Which of the following is the characteristics feature of the Western Coastal Plains? కింది వాటిలో పశ్చిమ తీర మైదానాల యొక్క లక్షణమైన విశేషం ఏది? And the answer is option D, lagoons and backwaters. మడుగులు మరియు వెనుక జలాలు. పశ్చిమ తీర మైదానాల యొక్క లక్షణమైన విశేషం మడుగులు మరియు వెనుక జలాలు. పశ్చిమ తీర మైదానాలు ముఖ్యంగా కేరళలోని మలబార్ తీరం, స్థానికంగా కాయల్స్ అని పిలువబడే వాటి మడుగులు మరియు వెనుక జలాలకు ప్రసిద్ధి చెందాయి. తూర్పు తీర మైదానాల వలె కాకుండా పశ్చిమ మైదానాలు ఇరుకైనవి, పెద్ద డెల్టాలు లేవు మరియు నైరుతి ఋతుపవనాల నుండి చాలా అధిక వర్షపాతాన్ని పొందుతాయి. The Western Coastal Plains are narrower compared to the Eastern Coastal Plains because తూర్పు తీర మైదానాలతో పోలిస్తే పశ్చిమ తీర మైదానాలు సన్నగా ఉంటాయి. ఎందుకంటే And the answer is option D, they are bordered by the Eastern Ghats. వాటికి పశ్చిమ కనుమలు సరిహద్దుగా ఉన్నాయి.
తూర్పు తీర మైదానాలతో పోలిస్తే పశ్చిమ తీర మైదానాలు సన్నగా ఉంటాయి, ఎందుకంటే అవి వాటి పశ్చిమ కనుమలు సరిహద్దుగా ఉంటాయి. పశ్చిమ తీర మైదానాలు అరేబియా సముద్రానికి మరియు తీరానికి చాలా దగ్గరగా ఉన్న నిటారుగా అవిచ్ఛిన్నంగా ఉండే పశ్చిమ కనుమలు శ్రేణికి మధ్య ఉన్నాయి. దీనివల్ల అవశేషాలు పెరగకపోవడానికి చాలా తక్కువ స్థలం ఉంటుంది. ఫలితంగా కేవలం 10 నుంచి 50 కిలోమీటర్ల వెడల్పు గల ఇరుకైన మైదానం ఏర్పడుతుంది. దీనికి విరుద్ధంగా తూర్పు కనుమల విచ్ఛిన్నంగా ఉండి భూభాగంలో మరింత లోపలికి ఉన్నాయి. దీనివల్ల మహానది, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పెద్ద నదులు విస్తృతమైన డెల్టాను మరియు విశాలమైన మైదానాలను ఏర్పరుస్తాయి. The highest rainfall in India gets recorded in the Kashi and Jaintia hills. In which state will you find these hills? భారతదేశంలో అత్యధిక వర్షపాతం కాశీ మరియు జైంతియా కొండలలో నమోదవుతుంది. ఈ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? And the answer is option A, మేఘాలయ. భారతదేశంలో అత్యధిక వర్షపాతం కాశీ మరియు జైంతియా కొండలలో నమోదవుతుంది. ఈ కొండలు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి. గారో, కాశీ మరియు జైంతియా కొండలు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి. మేఘాలయ అంటే మేఘాల నిలయం అని అర్థం. అత్యధిక వార్షిక వర్షపాతానికి ప్రపంచ రికార్డును కలిగి ఉన్న మాన్సన్ రామ్ మరియు చిరపుంజి కాశీ కొండలలో ఉన్నాయి. ఈ కొండల ఘరాటు ఆకారం బంగాళాఖాతం నుండి వచ్చే తేమతో కూడిన గాలులను బంధించి అది పైకి లేచి భారీ ఓరోగ్రాఫిక్ వర్షపాతానికి కారణమవుతాయి. India's land area covers what percentage of the world's total area? ప్రపంచం మొత్తం వైశాల్యంలో భారతదేశ భూభాగం ఎంత శాతం ఉంది? And the answer is option B, 2.4%. ప్రపంచం మొత్తం వైశాల్యంలో భారతదేశ భూభాగం 2.4% ఉంది. ప్రపంచం మొత్తం భూ ఉపరితలాల వైశాల్యంలో భారతదేశం వాటా సుమారు 2.4%. ఈ సాపేక్షంగా చిన్న భూభాగ వాటా ఉన్నప్పటికీ భారతదేశం ప్రపంచ జనాభాలో దాదాపు 17.5% మందికి ఆశ్రయం కల్పిస్తుంది. సుమారు 32.8 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో వైశాల్యం పరంగా భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం. The displaced rural settlements can be found predominantly in which of the following areas of India? భారతదేశంలోని కింది ఏ ప్రాంతాలలో చెల్లాచెదురుగా ఉన్న గ్రామీణ నివాసాలు ప్రధానంగా కనిపిస్తాయి? 1. బుందేల్ఖండ్, 2. ఛత్తీస్గఢ్, 3. లోవర్ ప్లైన్స్ ఆఫ్ గంగా, గంగా దిగువ మైదానాలు, 4. హిల్లీ స్టేట్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్ కొండ రాష్ట్రాలు. And the answer is option D, option 4 only, hilly states of Uttarakhand and Himachal Pradesh. భారతదేశంలో ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్, హిల్లీ స్టేట్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలలో చెల్లాచెదురుగా ఉన్న గ్రామీణ నివాసాలు ప్రధానంగా కనిపిస్తాయి. What is the newly received official length in kilometers of India's coastal line? భారతదేశ తీర రేఖ యొక్క కొత్తగా సవరించిన అధికారిక పొడవు ఎంత? And the answer is option B, 11,098.8. భారతదేశ తీర రేఖ యొక్క కొత్తగా సవరించిన అధికారిక పొడవు 11,098.8 kilometers. Which type of vegetation is primarily found in the Himalayan region of India, characterized by coniferous trees and shrubs? భారతదేశంలోని హిమాలయ ప్రాంతంలో ప్రధానంగా కనిపించే శంఖాకారపు చెట్లు మరియు పొదలలో కూడిన వృక్షజాలం ఏ రకానికి చెందినది? And the answer is option B, temperate forest, సమశీతోష్ణ అడవులు. భారతదేశంలోని హిమాలయ ప్రాంతంలో ప్రధానంగా కనిపించే శంఖాకారపు చెట్లు మరియు పొదలలో కూడిన వృక్షజాలం సమశీతోష్ణ అడవులు రకానికి చెందినవి.
The Lohit River is a tributary of which of the following major Himalayan rivers? లోహిత్ నది క్రింది ప్రధాన హిమాలయాల నదులలో దేనికి ఉపనది? And the answer is option B, బ్రహ్మపుత్ర. లోహిత్ నది ప్రధాన హిమాలయాల నదులలో బ్రహ్మపుత్ర నది ఉపనది. లోహిత్ నది బ్రహ్మపుత్ర నదికి ఒక ప్రధాన ఉపనది. ఇది టిబెట్లో ఉద్భవించి అరుణాచల్ ప్రదేశ్ గుండా ప్రవహించి అస్సాంలో బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. దీని పరివాహక ప్రాంతంలో ఎర్రటి లేటరైట్ నేలల కారణంగా దీనిని రక్త నది అని కూడా పిలుస్తారు. ఈ నదిపై ధౌలా సాదియా వంతెన నిర్మించబడింది. Which river called the Lion's Mouth or Singi Khamban in Tibet flows northwest between Ladakh and Zanskar, cuts a Georgia near Gilgit and enters Pakistan near Nanga Parbat? టిబెట్లో లైన్ మౌత్ లేదా సింగి ఖంబాన్ అని పిలువబడే ఏ నది లడాక్ మరియు జస్కార్ మధ్య వాయువ్య దిశగా ప్రవహిస్తూ గిల్గిత్ సమీపంలో ఒక లోయను ఏర్పరిచి నంగా పర్బత్ సమీపంలో పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది. And the answer is option C, ఇండస్ రివర్, సింధు నది. టిబెట్లో లయన్ మౌత్ లేదా సింగి ఖంబాన్ అని పిలువబడే సింధు నది లడాక్ మరియు జస్కర్ మధ్య వాయువ్య దిశగా ప్రవహిస్తూ గిల్గిత్ సమీపంలో ఒక లోయను ఏర్పరిచి నంగా పర్బత్ సమీపంలో పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది. టిబెట్లో సింధు నదిని సింగి ఖంబాన్ అని పిలుస్తారు. ఇది మానస సరోవర సమీపంలో ఉద్భవించి భారతదేశంలోని లడాక్ మరియు జస్కర్ పర్వత శ్రేణుల మధ్య వాయువ్య దిశగా ప్రవహించి గిల్గిత్ సమీపంలో ఒక లోతైన లోయను సృష్టించి నంగా పర్బత్ సమీపంలో పాకిస్తాన్లోకి ప్రవేశించడానికి దక్షిణం వైపు మళ్లుతుంది. ఇది ఆసియాలోని పొడవైన నదులలో ఒకటి మరియు పాకిస్తాన్కు జీవనాధారం. Read the statements given below carefully. కింద ఇవ్వబడిన వ్యాఖ్యలను జాగ్రత్తగా చదవండి. 1. The Deccan Trap region of the Peninsular Plateau is covered with black soil derived from igneous rock. ద్వీపకల్ప పీఠభూమిలోని డెక్కన్ ట్రాప్ ప్రాంతం అగ్నిశిలల నుండి ఏర్పడిన నల్ల మట్టితో కప్పబడి ఉంటుంది. 2. The Aravalli Hills are newly formed folded mountains stretching from Gujarat to Delhi. ఆరావళి కొండలు గుజరాత్ నుండి ఢిల్లీ వరకు విస్తరించి ఉన్న కొత్తగా ఏర్పడిన ముడతల పర్వతాలు. And the answer is option A. Only one is correct. ద్వీపకల్ప పీఠభూమిలోని డెక్కన్ ట్రాప్ ప్రాంతం అగ్నిశిలల నుండి ఏర్పడిన నల్ల మట్టితో కప్పబడి ఉంటుంది. Read the following statements and choose the correct option. కింది వ్యాఖ్యలను చదివి సరైన ఎంపికను ఎంచుకోండి. 1. The Deccan Plateau is a triangular landmass situated to the south of the river Narmada. డెక్కన్ పీఠభూమి అనేది నర్మదా నదికి దక్షిణాన ఉన్న ఒక త్రిభుజాకార భూభాగం. 2. The Aravalli Hills from the northern boundary of the Deccan Plateau. ఆరావళి కొండలు డెక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి. And the answer is option A. Only one is correct. The Deccan Plateau is a triangular landmass situated to the south of the river Narmada. డెక్కన్ పీఠభూమి అనేది నర్మదా నదికి దక్షిణాన ఉన్న ఒక త్రిభుజాకార భూభాగం. Name the hill station located on the Nilagiri Hills. నీలగిరి కొండపై ఉన్న హిల్ స్టేషన్ పేరు ఏమిటి? And the answer is option B. ఊటీ. నీలగిరి కొండపై ఉన్న హిల్ స్టేషన్ పేరు ఊటీ. అధికారికంగా ఊటీ అని పిలువబడే ఈ ప్రదేశం తమిళనాడులోని నీలగిరి కొండలలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్వత ప్రాంతం. నీలగిరి పర్వతాలు పశ్చిమ మరియు తూర్పు కనుమలు కలిసే కూడలి. షిమ్లా మరియు మనాలి హిమాలయాల్లో ఉండగా డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్లోని లాసర్ హిమాలయాల్లో ఉంది.
The Deccan Traps were formed as a result of which geological event? డెక్కన్ ట్రాప్స్ ఏ భౌగోళిక సంఘటన ఫలితంగా ఏర్పడ్డాయి? And the answer is option B. Volcanic eruption. అగ్నిపర్వత విస్ఫోటనాలు. డెక్కన్ ట్రాప్స్ అనేవి సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రిందట జరిగిన భారీ పర్వత విస్ఫోటనాల వల్ల ఏర్పడిన ఒక పెద్ద అగ్ని శిలా పర్వతం. భారత టెక్టోనిక్ ప్లేట్ రీయూనియన్ హాట్స్పాట్ల మీదుగా కదులుతున్నప్పుడు ఈ విస్ఫోటనాలు సంభవించాయి. లావా ద్వీపకల్ప భారతదేశంలోని విశాలమైన ప్రాంతాలకు వ్యాపించి చల్లబడి బసాల్టిక్ శిలల పొరల మీదుగా పొరలుగా ఏర్పడింది. ఇది ఆ భూభాగానికి మెట్ట వంటి రూపాన్ని ఇచ్చింది. ఈ సంఘటన క్రెటేషియస్ యుగం చివరిలో జరిగిన సామూహిక విలుప్తతకు కూడా ముడిపడి ఉంది. Which of the following plateaus is located in the northeastern part of India? కింది పీఠభూములలో ఏది భారతదేశంలోని ఈశాన్య భాగంలో ఉంది? And the answer is option D. షిల్లాంగ్ ప్లాట్యూ. షిల్లాంగ్ పీఠభూమి. షిల్లాంగ్ పీఠభూమి భారతదేశంలో ఈశాన్య భాగంలో ఉన్నాయి. షిల్లాంగ్ పీఠభూమి భారతదేశంలోని ఈశాన్య భాగంలో ఉంది. భౌగోళికంగా ఇది ద్వీపకల్ప పీఠభూమికి వెలుపల భాగం. మాల్డా కనుమ ద్వారా ప్రధాన భాగం నుండి వేరు చేయబడింది. ఇందులో ఘారో, ఖాసీ మరియు జైంతియా కొండలు ఉన్నాయి. మాల్వా పీఠభూమి మధ్య భారతదేశంలో డెక్కన్ దక్షిణాన మరియు ఛోటా నాగ్పూర్ పీఠభూమి తూర్పు భారతదేశంలో ఉన్నాయి. Which Indian plateau is formed primarily by volcanic activity? భారతదేశంలోని ఏ పీఠభూమి ప్రధానంగా అగ్నిపర్వత కార్యకలాపాల వల్ల ఏర్పడింది? And the answer is option D. డెక్కన్ ప్లాట్యూ. డెక్కన్ పీఠభూమి. భారతదేశంలోని డెక్కన్ పీఠభూమి ప్రధానంగా అగ్నిపర్వత కార్యకలాపాల వల్ల ఏర్పడింది. డెక్కన్ పీఠభూమి భారతదేశంలో అగ్నిపర్వత కార్యకలాపాల ద్వారా ఏర్పడిన పీఠభూమికి ప్రధాన ఉదాహరణ. ఇది పశ్చిమ మధ్య భారతదేశంలోని విశాలమైన ప్రాంతాన్ని ఆవరించిన బసాల్టిక్ లావా ప్రవాహాలను కలిగి ఉంటుంది. మాల్వా పీఠభూమిలోని కొన్ని భాగాలకు కూడా అగ్నిపర్వత మూలాలు ఉన్నప్పటికీ లావా పొరల యొక్క అపారమైన మందం మరియు విస్తీర్ణం కారణంగా ఈ పదాన్ని ప్రధానంగా డెక్కన్ పీఠభూమికి వర్తింపచేశారు. A. The Chota Nagpur Plateau is considered an eastern extension of the Central Islands. చోటా నాగ్పూర్ పీఠభూమిని మధ్య ఉన్నంత భూముల తూర్పు విస్తీర్ణంగా పరిగణిస్తారు. R. The Chota Nagpur Plateau is drained primarily by the Chambal and Betwa rivers. చోటా నాగ్పూర్ పీఠభూమికి ప్రధానంగా చంబల్ మరియు బిట్వా నదుల ద్వారా నీటి పారుదల జరుగుతుంది. And the answer is option C. A is true but R is false. చోటా నాగ్పూర్ పీఠభూమి మధ్య ఉన్నంత భూముల తూర్పు విస్తీర్ణంగా పరిగణిస్తారు is the correct answer. Consider the following physiographic features. కింది భౌగోళిక లక్షణాలను పరిగణించండి. 1. Tors. 2. Spurs. 3. Block mountains. Which are found in the peninsular plateau of India? భారతదేశ ద్వీపకల్ప పీఠభూమిలో ఏవి కనిపిస్తాయి? And the answer is option D. 1, 2 and 3. భారతదేశ ద్వీపకల్ప పీఠభూమిలో కనిపించేవి టోర్స్, స్పర్స్, బ్లాక్ మౌంటైన్స్.